ఏ పండైనా సరే భోజనానికి 2 గంటల ముందు లేదా 2 గంటల తర్వాత తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలో బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ ఆరగించిన కుటుంబంలో 4 మృతి చెందిన ఘటనతో అసలు పండ్లు ఎప్పుడు తినాలి అనే కాన్సెప్ట్ పై చర్చ జరుగుతోంది. అసలు ఫ్రూట్స్ ఏ సమయంలో ఎలా తింటే మంచిదో అనే దానిపై వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రత్యూష నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. మహారాష్ట్రలో బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ తిన్న ఒక కుటుంబంలో 4 చనిపోయారు. దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఎందుకు ఆ మరణాలు సంబంధించి ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ కూడా మొదలుపెట్టింది. సంబంధిత శాఖలు కూడా విచారణ చేస్తున్నాయి. అయితే జనరల్గా ఫుడ్ తిన్న తర్వాత ఫ్రూట్స్ తినడం ఎంతవరకు మంచిది, ఒకవేళ ఫ్రూట్స్ తినాలనుకుంటే ఎటువంటి ఫ్రూట్స్ తింటే మంచిది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫుడ్ తిన్న తర్వాత తీసుకునే ఫ్రూట్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ ప్రత్యూష గారు ఉన్నారు. వారితో మాట్లాడడం అసలు ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే మంచిది అన్న అంశానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, రీసెంట్గా మహారాష్ట్రలో ఒక ఫ్యామిలీ బిర్యానీతో పాటు బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ తిన్నారు. దానికి సంబంధించి డెత్స్ కూడా రిపోర్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి మామూలుగా జనరల్గా ఏం చెప్తారు, ఫుడ్ తిన్న తర్వాత అంటే లంచ్ కానీ డిన్నర్ చేసిన తర్వాత ఫ్రూట్స్ తినడం ఎంతవరకు కరెక్ట్? ఓకే అండి, అంటే డెత్ అయింది ఆల్ దాట్ అంటే ఆ ఫ్రూట్స్ కంటామినేటెడ్ ఉన్నాయా అని ఆల్ ఉంటుంది. ఒకటి బిర్యానీ తిన్నారు తర్వాత ఫ్రూట్ తిన్నారు అంటే అది బిర్యానీ కంటామినేషన్ అయి ఉండొచ్చు లేదా ఫ్రూట్. అవన్నీ పక్కన పెడితే అసలు తిన్న ఇమీడియట్ లంచ్ డిన్నర్ తర్వాత ఇమీడియట్ ఫ్రూట్ తీసుకోవడం అనేది ఇట్స్ అ రాంగ్ హ్యాబిట్. సో ఎందుకు అంటే మనకి pH వాల్యూస్ కానీ ఏదున్నా యాసిడిక్ నేచర్లో ఉంటాయి ఎక్కువ ఫ్రూట్స్ అనేవి. సో మనం ఒక హెవీ మీల్ తీసుకున్న తర్వాత ఇమీడియట్ ఫ్రూట్స్ తీసుకుంటే మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి డైజెషన్ని స్లో చేసేస్తాయి ఆ ఫ్రూట్ అనే పదార్థం. సో మనకి ఒక 1 అవర్లో డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్ అలా డిలే అవుతూ వస్తుంది. డాక్టర్, అంటే హెవీ మీల్స్ కానీ హెవీ డిన్నర్ కానీ చేసిన తర్వాత ఫ్రూట్స్ తీసుకోవడం ఎంతవరకు సజెస్టబుల్ అంటే తీసుకోవచ్చు అంటారా? సింపుల్ ఫ్రూట్స్ కానీ కొద్దిగా హెవీ అయినా కూడా లంచ్తో పాటు డిన్నర్తో పాటు మీ సజెషన్ ఏంటి? లేదండి, ఇమీడియట్ ఆఫ్టర్ మీల్స్ అనేది ఎవరికి సజెస్టెడ్ కాదు. అట్లీస్ట్ ఒక 1.5 అవర్ గ్యాప్ ఉన్న తర్వాతే తీసుకోవాలి. అది యాజ్ చెప్పినట్టు డైజెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అది ఎవరికి మంచిది కాదు. ఓన్లీ ఆఫ్టర్ 2 అవర్స్ ఆఫ్టర్ ద మీల్ ఆర్ 1 అవర్ బిఫోర్ ద మీల్ అనేది అది కూడా 1 ఫ్రూట్ ఎట్ ఎ టైమ్ ఇస్ సజెస్టెడ్. జనరల్గా చూస్తుంటారు మీరు చాలా ఫంక్షన్లో లంచ్ కానీ డిన్నర్ తర్వాత కానీ పప్పాయ ఆఫర్ చేస్తుంటారు, చాలామంది కూడా తింటుంటారు, మీరు కూడా దృష్టిలో ఉంటారు. దాని మీద మీరేమంటారు, తినొచ్చు అంటారా తినొద్దు అంటారా? లేదండి, ఇట్స్ నాట్ సజెస్టెడ్. తిన్నవాళ్ళు మేము తింటాము మేము బాగానే ఉన్నాం కదా అంటే సైంటిఫిక్గా ఒక ఫిజియోలాజికల్ వేలో చెప్పాలి అంటే ఎస్, డైజెషన్కి ఇది ఇబ్బందిగానే ఉంటుంది. సో ఎప్పుడు తినాలి, ఇఫ్ యూ హ్యావ్ ఆప్షన్ ఉంది మనం 1.5 అవర్ తర్వాత తింటే బెటర్ మనకి అంటే మనం అదే చూస్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఫ్రూట్స్ రకరకాలు కలిపి ఒక్కసారి తినడం అనేది కూడా ఇట్స్ అ రాంగ్ థింగ్. ఆర్ ఒక మీల్ స్కిప్ చేసి ఫ్రూట్స్ తినడం అనేది కూడా ఇట్స్ నాట్ సజెస్టెడ్. ఎందుకంటే మనకి ఒక్కొక్క ఫ్రూట్లో లైక్ ఆస్కార్బిక్ యాసిడ్ అని సిట్రిక్ యాసిడ్ అని ఆల్ మిక్స్ ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే మనకి బ్లోటింగ్ గ్యాస్ట్రైటిస్ ఫామ్ అయిపోయి ఆ గట్ లైనింగ్ నుంచి అబ్జార్బ్ అవ్వాల్సిన గుడ్ న్యూట్రిషన్ అంతా మనకి అవ్వదు. అండ్ పొద్దున్నే లేవగానే ఫస్ట్ థింగ్ ఫ్రూట్స్ తినడం అనేది కూడా ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్. అండ్ నైట్ టైం అంటే సన్సెట్ తర్వాత ఫ్రూట్స్ తినడం అనేది కూడా యూజువల్లీ ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్. సమ్మర్ వస్తే చాలామంది వాటర్ మిలన్ కానీ కోకోనట్ వాటర్ కానీ ప్రిఫర్ చేస్తుంటారు, ఎక్కువ వాటర్ మిలన్ ప్రిఫర్ చేస్తుంటారు. ఇప్పుడు మహారాష్ట్ర ఇన్సిడెంట్ అయినా కూడా బిర్యానీతో పాటు వాటర్ మిలన్ తిన్నారు. వాటర్ మిలన్ తినడం ఎంతవరకు సజెస్టబుల్, ఎప్పుడు తింటే బాగుంటుంది? సమ్మర్లో ప్రధానంగా ఫుడ్తో పాటు కాంబినేషన్ తినొచ్చు, ఎప్పుడు తినొచ్చు అంటారు? సో వాటర్ మెలన్ అనేది ఎస్ ఇప్పుడు సీజన్లో ఉంది, ఎప్పుడన్నా సీజనల్ ఫ్రూట్సే మనం ఆప్ట్ చేసుకోవడం బెటర్. కానీ వాటి ప్రొడక్షన్ పెంచడానికి రకరకాలు అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్స్ జరుగుతున్నాయి. అంటే హెవీ మెటల్స్ ఇంజెక్షన్స్, కలర్స్, అటు ఇటు పెస్టిసైడ్స్ యూజ్ అండ్ ఆల్ దాట్. సో కొంచెం ఒక చిన్న ట్రిక్ లాగా ఒక చిన్న కాటన్ క్లాత్ కానీ కాటన్ ప్యాడ్ కానీ తీసుకొని
దాని మీద రబ్ చేసి చూస్తే కలర్ ఏదైనా అంటుతుందా, లేదా ట్రాన్స్పరెంట్ జస్ట్ వాటర్ కంటెంట్. సో అలా కలర్ అంటినవి వీ హ్యావ్ టు థింక్ అది అడల్టరేటెడ్ అయింది అని చెప్పి మనం పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ థింగ్, ఏ ఫ్రూట్ అయినా అండి, యాజ్ బిఫోర్ సెడ్, ఓన్లీ ఫ్రూట్స్ అనేది ఒక మిడ్ మీల్ లాగా ఉండాలి. ఇంకా బెటర్గా చెప్పాలంటే మనం ఒక మీల్ తీసుకునే 1 hour ముందు ఒక ఫ్రూట్ తింటే మనకి GLP-1 హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం ఇన్సులిన్ ప్రొడక్షన్ బెటర్ ఉండి డయాబెటిక్ వెయిట్ లాస్ వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఇది అంటే సమ్మర్లో ఫుడ్ విషయంలో, ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ప్రత్యూష గారు చెప్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో బిర్యానీతో పాటు వాటర్ మిలన్ తీసుకున్న సంబంధించి డెత్స్పై విచారణ కొనసాగుతుంది. ఏం తేలుతుంది అన్నది కూడా మనం చూడాలి. కెమెరా రంగనాథ్ కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.